కడప ప్రాంతాన్ని తను మాట్లాడుతుండడం ఒకసారి తన అవగాహన చేసుకోవాలి. తన ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాడు అన్నది మర్చిపోయాడా, లేకపోతే ప్రాంతాల గురించి అంత చులకనగా మాట్లాడే అలవాటు ఆ నాయకుడికి ఉందా, ఆ ఆలోచన తనదా తన పార్టీదా పూర్తిగా అన్నది తను ఒకసారి చెప్పాలి. ఇంకొకసారి గాని కడప ప్రజలపైన గాని పులివెందుల ప్రజలపైన గాని తప్పుడు విధంగా అవమానకర విధంగా గాని మాట్లాడితే మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాంతంలో నేను అడుగు పెట్టనీయం. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు అంటే నీకు ఓట్లు రాలేదన్న భావనతో అక్కసుతో మాట్లాడుతున్నావా? అందరినీ అంటే ఎంతమంది ఉంటే అంతమంది ప్రజలను అక్కడ ప్రజల మనోభావాన్ని గుర్తెరగకుండా నువ్వు కించపరిచి మాట్లాడుతున్న విధానం చూస్తే అసలు నువ్వు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులతోనా భవిష్యత్తులో నువ్వు ఈ రాష్ట్రానికి పనికొచ్చే నాయకుడు అవుతావా అన్న దానిపై కూడా ఆలోచన వస్తుంది. ఇది అనేక సార్లు అసెంబ్లీలో పబ్లిక్ రికార్డ్స్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు ఇదేమన్నా కడప అనుకున్నారా పులివెందులు అనుకున్నారా అన్న టైప్ లో ఎటు పడితే అటు మాట్లాడడం. ఈ రోజు నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి, నువ్వు రా వచ్చి చూసుకో, ఇక్కడ ప్రజాస్వామ్యం అన్నది ఎంత బాగుంది. నీ హయాంలోనే అనేక దుండగులు చేసేవాళ్ళు నీ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో. కాంగ్రెస్ పాలన రాజశేఖర రెడ్డి పాలనలో అభివృద్ధి చెందుతూ ఉన్న నగరం ఇది. మీ అందరి కాలంలో ఇక్కడ అందరినీ ప్రజలను అవమానపరిచే విధంగా ఇక్కడ కక్షలు కార్పణలు లేపిన వాళ్ళు మీరైతే, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకి ఇవన్నీ వద్దు, ఈ ప్రాంతం కూడా మిగతా ప్రాంతాల మీద అభివృద్ధి చేసుకుందాం, గతంలో ఈ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేశారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నడుం బిగించారు. ఈ జిల్లా ప్రగతి పదంలో నడుస్తున్న టైంలో తను మరణించడం మీ జిల్లా ప్రజలు దురదృష్టకరం అనేది మేమందరూ కూడా భావిస్తున్నాం. కానీ నువ్వు పదే పదే ఇక్కడ ప్రజల్ని ప్రాంతాన్ని అవమానకరమైన రీతిలో మాట్లాడుతుండడం చాలా తప్పు. మేము హెచ్చరిస్తున్నాం, ఈ భాష మానుకో. ఇంకొకసారి ప్రాంతాల పేరు ఎత్తకుండా జాగ్రత్త పడుకో. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, లేకపోతే ప్రాంతాలకు నాయకుడు ఏమో చెప్పు. ఏ ప్రాంతానికి సంబంధించిన ఇంకో ప్రాంతానికి పోయినప్పుడు ఇతర ప్రాంతాల ప్రజలను అవమానకర రీతిలో మాట్లాడుతుండడం నీకు బాగా అలవాటు అయిపోయింది. అది చాలా రాజకీయ నాయకుల లక్షణం ఉండకూడదు. నీకు ఆ లక్షణం ఎందుకు వచ్చిందో ఫ్రస్ట్రేషన్ లో నువ్వు మాట్లాడుతున్నావు.